అందరికీ నమస్తే అండి. సో ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ నుంచి 13 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితా వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతోంది. జనసేన పార్టీ 2 ఎంపీ స్థానాలు, బీజేపీ 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. సో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతున్న 17కు గాను మొదటి జాబితాలో 13 పార్లమెంటు నియోజకవర్గాల పేర్లు, అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. సో నాకు ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ అవగాహన మేరకు, నాకున్న ప్రాథమిక రాజకీయ పరిజ్ఞానంతో, నాకున్న ఆ నియోజకవర్గాల్లో, ఆ పార్లమెంట్ స్థానాల్లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, ఇది ఎటువంటి సర్వే చేసి చెప్తున్న ఇది కాదు, జస్ట్ అంచనా మాత్రమే. ఒక అంచనా, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నేను చెప్తున్న ఒక అంశం మాత్రమే. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఈ 13 పార్లమెంట్ స్థానాల్లో ఆ పార్లమెంటు నియోజకవర్గం ఎవరికి అనుకూలంగా ఉండొచ్చు, ఎవరికి ఎడ్జ్ ఉండొచ్చు అనేది ఈ వీడియోలో నేను ఎడ్జులు మాత్రమే చెప్తాను. ఖచ్చితంగా ఎవరు గెలుస్తారనేది మనం చెప్పకూడదు, కోడ్ ఉంది కాబట్టి. అలాగే మరోవైపు ఇంకా కొంచెం గ్రౌండ్గా, ఇంకా డెప్త్గా నేను రేపటి నుంచి రోజుకు 2 పార్లమెంట్ స్థానాల్లో, ఎందుకంటే అటువైపు వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు, ఇటు టీడీపీ అభ్యర్థులు కూడా ఖరారయ్యారు కాబట్టి రోజుకు 2 పార్లమెంట్ స్థానాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏంటనేది చెప్తానన్నమాట. సో మొదటిది శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ అభ్యర్థి, వైసీపీ ఏమో పేరాడ తిలక్ గారు. సో ఇక్కడ శ్రీకాకుళం ఎంపీ పార్లమెంట్ స్థానం అనేసరికి టీడీపీకే అవకాశం ఎక్కువ ఉంటుంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్లు ఎలా ఉన్నప్పటికీ పార్లమెంట్ వచ్చేసరికి కొంత క్రాస్ ఓటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఎలా లేదన్నా గత ఎన్నికల్లోనే విపరీతమైన వైసీపీ గాలిలో కూడా ఇక్కడ టీడీపీ గెలిచింది. సో ఈసారి చాలా సేఫ్గా, ఈజీగా, సునాయాసంగా టీడీపీకే అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక విశాఖపట్నం కూడా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి, కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఓట్లు కూడా ఇక్కడ కలిసి వస్తాయి కాబట్టి, గత ఎన్నికల్లో ఓట్లు చీలిక ప్రభావం గట్టిగా ఉంది కాబట్టి, సో ఇప్పుడు ఈ విశాఖపట్నం ఎంపీ పార్లమెంట్ సీటు ఈ కూటమి వైపే అనుకూలంగా ఉంది, భరత్ గారి వైపు అనుకూలంగా ఉందని అక్కడ గ్రౌండ్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం చెప్పుకోవచ్చు. అలాగే అమలాపురం హరీష్ గారు. సో అమలాపురం నియోజకవర్గంలో కూడా జనసేన ఓటింగ్ ఎక్కువ. అమలాపురం పార్లమెంట్ పరిధిలో కూడా, కోనసీమ పార్లమెంట్ పరిధిలో కూడా జనసేన పార్టీ ఓటింగ్ ఎక్కువ. సో ఇక్కడ కూడా పొత్తు ప్రభావం గట్టిగా ఉంటుంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఓడిపోయింది, ఓట్ల చీలిక గట్టిగా జరిగింది. ఈసారి ఇక్కడ పాజిటివ్గానే ఉంటుంది అనేది లోకల్లో వస్తున్న టాకు. ఇక ఏలూరు పుట్ట మహేష్ యాదవ్. సో ఇక్కడ హోరాహోరీ పోరు ఉంటుంది. ఇక్కడ అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీకి ఎప్పుడు కూడా నూజివీడు, పోలవరం, చింతలపూడి ఇవన్నీ మైనస్. సో పైగా ఇప్పుడు ఉంగుటూరు నియోజకవర్గం కూడా జనసేనకి ఇవ్వడం వలన అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో ఏలూరు పార్లమెంట్ వచ్చేసరికి హోరాహోరీగా ఉంటుంది. ఎవరికి అవకాశాలు ఎలా ఉంటాయనేది నేను ఒక 2 రోజుల్లో కంప్లీట్ రిపోర్ట్ చెప్తాను. ఇక విజయవాడ ఎంపీ సీట్ వచ్చేసరికి కేశినేని చిన్ని గారు టీడీపీ నుంచి, కేశినేని నాని గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా కూటమి ప్రభావం ఉంటుంది, పొత్తుల ప్రభావం బాగానే ఉంటుంది. సో పొత్తుల్లో భాగంగా టీడీపీకే కొంత అనుకూలం ఉండొచ్చు, చిన్ని గారికి కాస్త పాజిటివ్గా ఉండొచ్చు అనేది స్థానికంగా వస్తున్న టాక్ అనమాట. ఇక గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఈజీ. ఒక రకంగా గుంటూరు పార్లమెంటు టీడీపీ, అక్కడ రాజధాని ఎఫెక్టు, సామాజిక చాలా పరిణామాలు ఉన్నాయి కాబట్టి గుంటూరు పార్లమెంట్ టీడీపీకే ఈజీ అని చెప్పుకోవచ్చు. ఇక నరసరావుపేట పార్లమెంట్ లావు శ్రీకృష్ణదేవరాయలు. యాక్చువల్గా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ గారు కాబట్టి నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. గత నెల రోజుల్లో కొంత మార్పు వచ్చింది. యాక్చువల్లీ నేను నెల 15 రోజుల కిందట ఈ పార్లమెంట్ స్థానంలో ఎవరు గెలిచే అవకాశం ఉందనేది చేస్తూ వైసీపీకి ఎడ్జ్ అని చెప్పాను. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారే. శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి, కొంత క్యాడర్ని యాక్టివేట్ చేసి, చాలా నియోజకవర్గాల్లో కొన్ని మార్పులు చేయడం, అటు వైసీపీలో కూడా వ్యతిరేకత పెరగడం, ఆయన ప్రభావం పెద్దగా చూపించలేకపోవడం, ఈ పరిణామాలతో కాస్త టీడీపీకే ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక బాపట్ల టి కృష్ణప్రసాద్ గారు. ఇది కూడా సేఫ్ సీట్. బాపట్ల పార్లమెంట్ పరిధిలో వైసీపీకి ఒక్క చీరాల తప్ప ఇంకేది కూడా అనుకూలంగా లేదు. యాక్చువల్లీ సంతనోతలపాడు, బాపట్ల వైసీపీకి అనుకూలంగా ఉండాల్సింది. వాళ్ళు కాస్త అభ్యర్థుల ఎంపికలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి కాబట్టి బాపట్ల పార్లమెంట్ ఒక రకంగా టీడీపీకి పాజిటివ్ అనేది లోకల్లో అంటున్నారు. నెల్లూరు పార్లమెంట్ అత్యంత హోరాహోరీగా జరుగుద్ది. ఇప్పుడున్న పరిస్థితి అయితే మాత్రం ఎంతో కొంత వైసీపీకి ఎడ్జ్ అంటున్నారు. అలాగే చిత్తూరు పార్లమెంట్ కూడా దగ్గుమల్ల ప్రసాదరావు గారు, అది కూడా వైసీపీకే ఉండొచ్చు, లైట్ ఎడ్జ్ ఉండొచ్చు. కర్నూలు పార్లమెంట్ కూడా
బస్తిపాటి నాగరాజు అలియాస్ పంచలింగాల నాగరాజు గారు. సో ఈ పార్లమెంటు కూడా ఎంతో కొంత వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది అనేది లోకల్లో వస్తున్న టాకు. నంద్యాల పార్లమెంటు బైరెడ్డి శబరి గారు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, ఈ పార్లమెంటు స్థానంలో కూడా కాస్త వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది అనేది లోకల్లో వస్తున్న ఫీడ్బ్యాక్. ఇక హిందూపురం పార్లమెంట్ చూసుకుంటే బీకే పార్థసారథి గారికి ఇచ్చారు. హిందూపురం పార్లమెంటు ఒక రకంగా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి మంచి అనుకూలంగా ఉండే స్థానం, కానీ ఇప్పుడు కాస్త ప్రయోగాలు చేశారనమాట. అటు వైసీపీ ఒక ప్రయోగం చేసింది, టీడీపీ కూడా పార్థసారథి గారికి ఇవ్వడం వలన రెండు పార్టీలు కూడా హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. సో ఈ పార్లమెంట్ స్థానంలో ఎంతో కొంత టీడీపీ జనసేన కూటమికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు వచ్చిన 13లో 13 ఎంపీ స్థానాల్లో 9 కాదు 7 తెలుగుదేశం పార్టీకి ఈజీగా ఉన్నాయి, 2 హోరాహోరీగా ఉన్నాయి, 4 వైసీపీకి ఉన్నాయి అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఏదో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు వేసుకున్న అంచనా ప్రకారం అది చూసుకున్న రకరకాల సర్వేలు చూసుకున్న 17, 18 వస్తాయంటున్నారు. కానీ టీడీపీ టార్గెట్ మాత్రం వాళ్ళు పోటీ చేసే 17లో 13 ఖచ్చితంగా గెలవాలనేది వాళ్ళ టార్గెట్ పెట్టుకున్నారు. సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఈ ఎంపీ స్థానాల పరిధిలో ఉంది. ఇంకా మరిన్ని అప్డేట్స్ ఏంటనేది మనం మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు విశ్లేషణ కంటెంట్ నచ్చితే మాత్రం మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.